హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో మనం చూసాం కదా ఫ్రెండ్స్. సో కంటిన్యూగా కొంచెం వాలటైలిటీ అనేది త్రూఅవుట్ డే మనం విట్నెస్ చేయడం జరిగింది. సో మార్కెట్ డైరెక్షన్ క్లియర్ కట్గా లేదనమాట అండి. సో అయితే ఓవరాల్గా అల్టిమేట్గా బై ఎండ్ ఆఫ్ ద డే నిఫ్టీ అనేది 54 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇంట్రాడేలో ఇది హై ఫామ్ చేయడం జరిగింది. 17,660 దాకా వెళ్ళడం జరిగింది అనమాట అండి. బట్ ఫైనల్లీ 17,475 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. 17,475 54 పాయింట్లు డౌన్ క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఎఫ్ఐఎస్ మళ్ళీ 2,000 కోట్లు ఈరోజు సెల్లింగ్ చేయడం జరిగింది. అయితే డిఐఎస్ ఒక మంచి బయింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో అందుకే యాక్చువల్గా నిఫ్టీ హోల్డ్ అయింది, అదర్వైజ్ ఇంకా చాలా పడిపోవాల్సిన పరిస్థితి. సో డిఐఎస్ 1,400 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ ఎగెనిస్ట్ 2,000 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎగెనిస్ట్గా బయింగ్ అనేది జరిగింది కాబట్టి మార్కెట్స్ హోల్డ్ అయ్యాయి అనమాట అండి. బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఎ రియల్ కాజ్ ఆఫ్ కన్సర్న్. కంటిన్యూగా మార్కెట్లోంచి కంప్లీట్ ఎగ్జిట్ అనేది స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు ఫ్రెండ్స్, రైట్. ఓవరాల్గా ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్ ఖచ్చితంగా, రైట్. నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక అదే లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది అనమాట అండి. నథింగ్ మచ్ మో. మీరు చూస్తే కనుక 37,000 బ్యాంక్ నిఫ్టీ 37,940 అండ్ 37,400, రైట్. 37,400 అండ్ 38,000 దగ్గర ఈ రేంజ్లో మాత్రమే చూస్తే కనుక కన్సాలిడేషన్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక 500-600 పాయింట్ల రేంజ్లోనే మొత్తం లాస్ట్ వీక్ అంతా కూడా లాస్ట్ వీక్ ఎక్స్పైరీ కంప్లీట్ ఓన్లీ ఈ జోన్లో మాత్రమే కన్సల్టేషన్ అవ్వింది. ఎవరైతే స్ట్రాంగిల్స్ అవి చేశారో దే మేడ్ గుడ్ మనీ ఖచ్చితంగా. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి వెళ్ళలేదు కదండి. ఎవరైతే షార్ట్ స్ట్రాంగిల్స్ అవి చేశారో డెఫినెట్గా దే మేడ్ గుడ్ మనీ అనమాట. ఎందుకంటే ప్రీమియం డీకే ఆటోమేటిక్గా దే మైట్ హ్యావ్ క్యాప్చర్డ్ అనమాట అండి. మార్కెట్ ఇంచుమించు అక్కడే ఉండడం జరిగింది తప్ప పెద్ద అగ్రెసివ్ మూవ్స్ అయితే రాలేదన్నమాట అండి, రైట్. వన్స్ అగైన్ నిఫ్టీ బ్యాక్ టు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మళ్ళీ కిందకి రావడం జరిగింది. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రెజెంట్ హోల్డ్ అవుతుంది అనమాట అండి. లెట్ అస్ హోప్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అవుద్దా లేదో చూద్దాం అనమాట అండి, రైట్. అదేవిధంగా మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ స్టిల్ లుకింగ్ అబౌవ్ మూవింగ్ యావరేజ్ కాబట్టి ఈ అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి కొంచెం బుల్లిష్గానే మనం తీసుకోవాలి. అయితే గ్యాప్ అని మనం అనుకోవడం జరిగింది కదా. ఆల్రెడీ నిన్న కొంచెం జస్ట్ టచ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ అదే లెవెల్లో కన్సల్టేషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అండి, రైట్. అయితే గ్లోబల్ ఇండిసెస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక డాక్స్ -1% అనమాట అండి. అండ్ యూరోప్ నెగిటివ్గా ఉంది. యుఎస్ మాత్రం కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా హ్యాంగ్సెంగ్ నిక్కే ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఇట్స్ ఎ మిక్స్డ్ ఇదనమాట అండి. మిక్స్డ్ క్యూస్ కమింగ్ ఫ్రమ్ గ్లోబల్ ఫ్రంట్. గ్లోబల్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్గా ట్రేడ్ అవ్వడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్, రైట్. ఓకే. ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో అయితే ఒక ఎక్స్పైరీ అనేది మనం మ్యూటెడ్ ఎక్స్పైరీ అనేది చెప్పాలన్నమాట అండి. పెద్ద అగ్రెసివ్ మూవ్స్ లేకుండా ఎక్స్పైరీ అనేది అయిపోవడం జరిగింది. అండ్ రిమెంబర్ ఫ్రెండ్స్, రేపు ఎల్లుండి మార్కెట్స్ హాలిడేస్ అనమాట, పబ్లిక్ హాలిడేస్. అండ్ సాటర్డే సండే అలాగా హాలిడే కాబట్టి లాంగ్ వీకెండ్ కాబట్టి పెద్ద పొజిషన్స్ అందరూ క్యారీ చేసి ఇంట్రెస్ట్ చాలా బిగ్ ప్లేయర్స్ తీసుకోరన్నమాట అండి. 4 డేస్లో ఏదైనా జరగచ్చు కదా. 4 తర్వాత మండే డైరెక్ట్గా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి అనమాట అండి. అండ్ మన వీడియోస్ కూడా ఫ్రెండ్స్ డైరెక్ట్లీ మోస్ట్లీ మండే లైవ్ స్ట్రీమ్లో మనం కలుద్దాం అనమాట అండి. ఇంకా ఈ 4 రోజులు హాలిడేస్ కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ వీడియోస్ ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. విత్ దిస్ జనరల్ అప్డేట్ స్టాక్స్ విషయానికి వద్దాం అనమాట అండి. ఈరోజు నా రాడార్లో 2 స్టాక్స్ ఉన్నాయన్నమాట అండి, రైట్. మ్యాంగ్లూర్ కెమికల్ అనమాట అండి. మ్యాంగ్లూర్ కెమికల్ మీరు చూస్తే కనుక వండర్ఫుల్గా సంబడి ఈజ్ అక్యుములేటింగ్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి అక్యుములేట్ అవుతుంది. వీక్లీ క్యాండిల్ యాక్చువల్గా లాస్ట్ వీక్ ఇట్స్ కన్ఫర్మ్ అయింది. మనం యాక్చువల్గా ఒక 10 రూపీస్ ముందే క్యాప్చర్ చేయాలి, మిస్ అయ్యామన్నమాట ప్రైస్. ఇది డెఫినెట్గా నేను కొంచెం పైన అంటే మల్టీ ఇయర్ హై ఏదైతే ఉందో 100 పైన ఉందన్నమాట అండి. మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మల్టీ ఇయర్ హై జోన్ దగ్గరలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం కన్ఫర్మేషన్ గురించి నేను కొంచెం పైన అలారం సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. ఈరోజు నేను పొజిషన్ తీసుకున్నాను. నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మా క్లయింట్స్ కూడా పొజిషన్స్ తీసుకోవడం జరిగింది. మ్యాంగ్లూర్ కెమికల్ మీరు చూస్తే కనుక మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనమాట అండి. 2014, రైట్. 2014 అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. 8-9 ఇయర్స్ ముందర ఇప్పుడు వచ్చిన ప్రైస్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయిందనమాట. 8 ఇయర్స్ బ్యాక్ ప్రైస్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అవి ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టాక్ టార్గెట్ వచ్చి 150 అనమాట అండి. 150 దాకా ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ 120 లెవెల్స్లో ఉందన్నమాట అండి. లుకింగ్ ఎట్ ద రేంజ్ దాని ప్రకారం చూస్తే కనుక స్టాక్ 150 దాకా వెళ్ళే పాసిబిలిటీ మనకి కనిపిస్తుంది అనమాట అండి, రైట్.
సో నెక్స్ట్ వచ్చి పనామా పెట్రోకెమికల్ కూడా సో మీరు చూస్తే కనుక సో మంచి రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో డైలీ టైం ఫ్రేమ్లో సో మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూస్తాం కదా. సో అయితే లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో కూడా ఆల్రెడీ ఒక రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ వచ్చింది కన్సల్టేషన్ తర్వాత. ఇట్ ఈస్ ఆన్ ద వే టువర్డ్స్ ఇట్స్ టార్గెట్, లాంగ్ టర్మ్ టార్గెట్ దిశగా వెళ్తుందన్నమాట అండి. అండ్ డైలీ చార్ట్లో కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. స్టాక్ 340 దగ్గర ఉందన్నమాట అండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది 420 దాకా ప్రైస్ 425 లెవెల్స్కి ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాల్యూమ్స్ లేవు అండ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు చూడొచ్చు అనమాట అండి. సో సంబడి ఈజ్ యాడింగ్ బిగ్ వాల్యూమ్స్ తోటి అక్యుములేషన్ జరుగుతుంది అన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో హయ్యర్ లెవెల్స్లో కూడా యాడ్ చేస్తున్నారంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ యాక్టివ్గా ఉంది ఇందులో. ఓకే, సో అందువల్ల డెఫినెట్గా మనం హయ్యర్ లెవెల్స్ ఈ ప్రైస్లో ఈ స్టాక్లో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, ఓకే అండి. సో అయితే నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్లో ఐ థింక్ మురళీమోహన్ గారు సో నహార్ ఇండస్ట్రీస్, ఐ థింక్ నహార్ ఇండస్ట్రీస్ గురించి ఓకే, సో ఆయన అడగడం జరిగిందనమాట అండి. సో ఇది నేను కూడా ఆల్రెడీ నా దృష్టిలో కూడా రావడం జరిగింది. సో ఎందుకంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ వాల్యూమ్. అయితే మన ఫ్రెండ్ ఆయన అడిగింది ఏంటంటే సో కంప్లీట్ ఒక మారుబోజు క్యాండిల్ వచ్చింది కదండి, మారుబోజు క్యాండిల్తో బ్రేక్అవుట్ వచ్చింది కదా, సో మనకి మంచి బయింగ్ అని చెప్పి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందనమాట అండి. బట్ కానీ ఏంటంటే మురళీమోహన్ గారు మనం ఎప్పుడు కూడా సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలన్నమాట అండి. ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రివర్స్ అయ్యి కింద కూడా వచ్చినా మన ఆశ్చర్యపోకలేదు. సో ప్లీజ్ డోంట్ థింక్ అంటే ఇక్కడ నుంచి కంపల్సరీ వచ్చింది మారుబోజు వచ్చింది పైకి వెళ్ళిపోద్దని మనం ఏం చెప్పలేమన్నమాట అండి. సో ఎందుకంటే రేంజ్లో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మీరు చేసినప్పుడు చూస్తే కనుక సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రైట్ ప్రీవియస్గా ఏదైతే ఒక రెసిస్టెన్స్ ఉందో 210 205 10 రూపీస్ మధ్యలో ఒక 10 రూపీస్ అటు ఇటు ఈ రేంజ్లో ఏంటంటే సో ఒక మల్టీ ఇయర్ హై అనమాట అండి. 2006 అంటే యూ కెన్ ఇమాజిన్ చాలా లాంగ్ బ్యాక్ ప్రైస్ అనమాట అండి. ఓకే, అంటే గ్రేట్ రిసెషన్ వచ్చింది కదా, రిసెషన్ ముందు ప్రైస్ అనమాట అది. సో ఆ లెవెల్స్కి ఇప్పుడు రావడం జరిగిందనమాట అండి. రైట్, అయితే హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్, హౌ ఫార్ ఇట్ విల్ సస్టైన్ అనేది చాలా $1 million క్వశ్చన్ అనమాట అండి. అంటే మనం కొంచెం కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇట్ ఈస్ హోల్డింగ్ ఈ లెవెల్స్లో పైన ప్రైస్ హోల్డ్ అవుతుంది అని కొంచెం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పొజిషన్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట అండి. సో అయితే వాల్యూమ్ ఫ్రంట్ ఇవన్నీ చూస్తే కనుక సో ప్యాటర్న్ ఫార్మేషన్ అప్పుడు రౌండింగ్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫార్మేషన్ అప్పుడు మధ్యలో లైక్ వాల్యూమ్స్ లేవు, ఓన్లీ వీక్ ప్లేయర్స్ మాత్రం ఎగ్జిట్ అయిపోయారు అండ్ స్ట్రాంగ్ ప్లేయర్ అక్యుములేట్ చేస్తున్నారు అన్నట్టుగా ఇండికేషన్ క్లియర్ కనిపిస్తుంది అనమాట అండి. సో ఎందుకంటే వాల్యూమ్స్ అవి బాగానే ఉన్నాయి. రైట్, సో అయితే జస్ట్ కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్కి కొంచెం ఫాలోఅప్ గురించి వెయిట్ చేయండి. సో మురళీమోహన్ గారు సో ఫాలోఅప్ గురించి వెయిట్ చేసి అప్పుడు మీరు బయింగ్ చేస్తే బెటర్ నా ఒపీనియన్ అనమాట అండి. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఫాల్స్ బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి, బట్ వాల్యూము ప్లస్ క్యాండిల్ ప్రైస్ స్ట్రక్చర్ ఫార్మేషన్ చూస్తే కనుక బ్రేక్అవుట్ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. రైట్, ఓకే, అయితే కొంచెం ఇల్లిక్విడ్ తక్కువ వాల్యూమ్ ఉండి షేర్స్ కొనుక్కొని ఏంటంటే ఒకసారి ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అండి. సో మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అవ్వకుండా. సో అందువల్ల కన్ఫర్మేషన్ వచ్చాక సో డెఫినెట్గా మీరు యూ కెన్ గో ఫర్ ఇట్. సో మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ కాబట్టి సో ప్రైస్ రేంజ్ చాలా ఉంటుంది అనమాట అండి. సో టార్గెట్ చాలా వరకు రావడం జరుగుతుంది, 300 దాకా మనం పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ ఒకవేళ ఇది సస్టైన్ అవుతే కనుక. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో ప్రైస్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. సో బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక 10-20 రూపీస్ గురించి ఆలోచించకండి, అది కన్ఫర్మేషన్ అయ్యాక మీరు తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట అండి. సో అండ్ ఈ మారుబోజు క్యాండిల్ ఏదైతే మీరు చెప్పారో గుడ్ అబ్జర్వేషన్. సో ఈ మారుబోజు క్యాండిల్ కిందకి మళ్ళీ ప్రైస్ ఒకవేళ వస్తుంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. సో మళ్ళీ ఒకవేళ మీరు ఎంటర్ అయిన తర్వాత సో ఇది మీ స్టాప్ లాస్ అనమాట. 175 లెవెల్స్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఒకవేళ మళ్ళీ ప్రైస్ రివర్సల్ అవి ఈ క్యాండిల్ కిందకు వస్తుంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ నేను మండే లైవ్ స్ట్రీమ్ తోటి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.